వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది। ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి, శాంతకుమార్, బంగ్లా యాదవ్ పాల్గొన్నారు। అదేవిధంగా మన దోమ మండల మాజీ ఎంపీపీ యాదయ్య గౌడ్ గారు, అదేవిధంగా మరి మన యువజన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా మన ఈ యొక్క కార్యక్రమానికి జై భీమ్ జై సంవిధాన్ జై బాపు కార్యక్రమానికి కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా తమ్ముడు అదేవిధంగా మరి గ్రామానికి సంబంధించి మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా అంబేద్కర్ సంఘ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీ గ్రామానికి రావడం జరిగింది। మన గ్రామంలో మీరందరు ఘన స్వాగతం పలికినందుకు మీ అందరు కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో చాలా మంది తాతలు ముత్తాతలు మరి ఆ రోజు బ్రిటిష్ పాలన నుంచి మరి గాంధీ మహాత్ముడు ఒక కాంగ్రెస్ పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా మరి దేశంలో చెడు ప్రభావము ప్రజలపై పడకుండా, ఎందుకంటే మనలోని మతాల ద్వారా కులాల ద్వారా విడగొట్టి మళ్ళా పాలించాలనే దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నది। దాన్ని అణిచివేయడానికే మరో స్వతంత్ర యుద్ధమం ఈ యొక్క కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది। కాబట్టి మీరందరూ ఎక్కువ అడిగితే ఎక్కువ ఇస్తారు, కానీ అక్కడ నియంత్రించుకుంటూ పోతే ఈ గ్రామంలో చాలా కష్టమవుతుంది। కానీ చాలా సీరియస్ ఇష్యూ మీ దగ్గర ఇది। ఫస్ట్ మీరు ఒక్కరు చేయాలి, అప్పుడే కొంతమంది మమ్మల్ని చెప్పలేరు అంటారు, కొంతమంది ఇదే అంటారు। తారతమ్యాలు రావద్దు ఎక్కడ కూడా, దానికోసమే ఈ కార్యక్రమం ఉన్నది। భారతదేశాన్ని చెడు ప్రబలించకూడదు, మన గ్రామంలో మనం చెడు ప్రబలించకుండా మనలో విషయం తీసి పక్కకు పెట్టి మనం యూనిటీ ఉండాలి, అదే ఈ కార్యక్రమం ఒక భాగం। ఈ కార్యక్రమంలో కూడా మనం ఒక మెరుగైన దీని ప్రవర్తన మారాలి అందరూ కూడా గ్రామంలో। ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా మీరు ఏ అధ్యక్షుడున్నా ఈ గ్రామం గెలిపించింది నన్ను ఈ 5 ఊళ్ళులా, కాబట్టి ఇంత మంచి గ్రామం ఇది, మీలో ఐక్యత ఉండాలి। ఈసారి యునానిమస్గా మన సర్పంచ్ గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఏదా అనుకున్నా మేము సభకు నన్ను అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను। జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు దోమ మండలం రాకొండ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన దోమ మండల కాంగ్రెస్ ప్రముఖులందరికీ కూడా, అదేవిధంగా రాకొండ గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, అంబేద్కర్